మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏపీ బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డిపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ అప్పటి గుడివాడ ఆటో నగకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి కృష్ణా జిల్లా జేసీ, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలతారెడ్డిలపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఈ ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరుపై తాము ఏపీ బేవరేజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందామని బాధితులు దుగ్గిరాల ప్రభాకర్ తెలిపారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాధవిలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సహకారంతో ప్రయత్నించారని ఆరోపించారు. అప్పట్లో కొడాలి నాని అనుచరులు తమను బెదిరించారని చెప్పారు. తమ గోడౌన్లోని లిక్కర్ను ధ్వంసం చేశారని, అప్పట్లోనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇదేం అన్యాయమని తన తల్లి సీతామహాలక్ష్మి ప్రశ్నిస్తే తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై జేసీ మాధవిలతారెడ్డికి ఫిర్యాదు చేసినా ఆమె కూడా దుర్భాషలాడారని చెప్పారు. ఈ విషయం జరిగిన కొద్ది రోజులకే మనస్తాపంతో తన తల్లి మరణించిందని తెలిపారు. అయితే ఫిర్యాదు తర్వాత కూడా తనను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ప్రభాకర్ వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాలంటూ టీడీపీ ప్రభుత్వాన్ని ఆయన కోరుతున్నారు. మాది గుడివాడ ఆటో నగర్ 4 రోడ్లో ఉన్న పాత లిక్కర్ గోడౌన్కి ఓనర్ నేను. మా అమ్మగారు ఓనర్గా ఉన్న టైంలో 2011వ సంవత్సరంలో టెండర్ల ద్వారా మేము లిక్కర్ గోడౌన్ని పొంది ఉన్నాము. అతి తక్కువ ధరకు వేసి మేము పొంది ఉన్నాము. తదుపరి 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పద్మారెడ్డి గారు అనే ఆయన అల్లుడు కర్రి రామ్ గోపాల్ రెడ్డి, మాధవిలతారెడ్డి గారు, అప్పటి జాయింట్ కలెక్టర్ గారు మాధవిలతారెడ్డి గారు, ఈ బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి గారు, వీరి సహకారంతో మా గోడౌన్ని బలవంతంగా ఖాళీ చేయించి పద్మారెడ్డి గారి గోడౌన్కి తీసుకెళ్ళటం కోసం, ఆయనకి లబ్ధి చేకూర్చడం కోసం కొడాలి నాని గారి ప్రమేయంతో మమ్మల్ని బెదిరించి, కొడాలి నాని గారు తన అనుచరులను పంపి బెదిరించాడు. ఆ అనుచరుల మీద, కొడాలి నాని గారి మీద, దిక్కిపాటి శశిభూషణ్ గారి మీద, వాసుదేవరెడ్డి గారి మీద, మాధవిలతారెడ్డి గారి మీద, తదితరులందరి మీద ఈరోజు గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అయినది. ఆ కేసు నమోదైనది. దానిపై వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని అర్థించాము. వారు కేసు ఫైల్ చేశారు. తదుపరి ఇది జరిగిన తరుణంలోనే రాత్రి తెల్లవారులు నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి బయట నుంచి. ఒక పెద్ద మనిషి, వాళ్ళకి నాకు సంబంధించిన ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి వాడి పేరు ఎందుకు పెట్టావు, వీడి పేరు ఎందుకు పెట్టావు అని బెదిరిస్తున్నారు.